చేస్తుందండి. అక్కడ ఒక మట్టిని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది అనుకుందాం, బాగా లోతుగా చీల్చుకుంటూ వెళ్ళిపోయింది అనుకుందాం. ఆ దారిని ముయ్యాలంటే ఎంత కష్టం అవుద్ది. అది లైట్గా వెళ్ళింది అనుకుందాం, సింపుల్గా మట్టిని అటు ఇటు అని మూసేయచ్చు. అలాగే మనిషి ఆ కోపం అనే సంస్కారం బలపడినప్పుడు నెక్స్ట్ జన్మల్లో అతను దాని నుంచి తప్పించుకోవాలి అంటే ఏమనుకుంటాం, మనం ఇక్కడ కర్మ నుంచి తప్పించుకోవడం అనుకుంటున్నాం. కర్మ అన్నది ఇక్కడ తీరిపోతుంది, కానీ ఈ సంస్కారాలు క్యారీ అవుతున్నాయి. ఈ సంస్కారాల నుంచి మనిషి తప్పించుకోలేడా? ఖచ్చితంగా తప్పించుకుంటాడు, కానీ అంత కష్టపడాలి. నేను చెప్పా కదా, గాఢంగా దారి ఉందంటే ఆ దారిని మూసేయాలి. దాన్ని మూసేయాలంటే తను ఎంత సాధన చేయాలి. ఒక ధ్యానం ద్వారా కానీ తన స్వయం శక్తితోటి ఆ దారిని మూయడానికి కావలసిన విధమైనటువంటి తను సంకల్పం చేసుకుని ఆ విధంగా